ప్రైజ్ ద లార్డ్. ఇవ్వాలటి మన స్టోరీ. ఇశ్రాయేల్ రాజుగా ప్రభుత్వించిన మూడవ రాజు సొలొమోను. ఇతను దావీదు రాజుకు కుమారుడు. దావీదు తన తరువాత తన కుమారుడు అయిన సొలొమోనును రాజుగా నియమించాడు. దావీదు రాజు వృద్ధుడయ్యాడు. అప్పటికి ఆయన కొడుకు అదోనియా రాజ్యాన్ని ఆక్రమించాలనుకున్నాడు. కాని దావీదు నాతాను ప్రవక్త సూచనతో బాత్షెబ యొక్క కుమారుడు సొలొమోనును అధికారికంగా రాజుగా నియమించాడు. అతని పట్టాభిషేకం ఘనంగా జరిగింది. గిబియోనులో ఒక రాత్రి సొలొమోనుకు దేవుడు దర్శనమిచ్చాడు. దేవుడు సొలొమోనుతో, నీకు నేను ఏదైనా ఇచ్చెదను, అడుగు అన్నాడు. అప్పుడు సొలొమోను, ప్రభువా, నాకు నీ ప్రజలను న్యాయంగా తీర్చే జ్ఞానం ఇవ్వు అంటాడు. దేవుడు సంతోషించి ఇలా అన్నాడు, నీకు ధనం, ఆయుష్షు, శత్రువుల మీద విజయము అడగకుండా జ్ఞానం అడిగినందుకు నేను నీకు జ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాను. అదికాకుండా నీకు ధనం, మహిమ కూడా ఇస్తాను అంటాడు. కొద్ది రోజుల తరువాత ఒకసారి ఇద్దరు స్త్రీలు ఒకే బిడ్డపై తమ తల్లి హక్కు అని తగవు పడ్డారు. సొలొమోను ఆ ఆడవారిని, ఆ పాపను తీసుకురమ్మన్నాడు. ఆయన దూషణతో ఇలా అన్నాడు, ఈ బిడ్డను కత్తితో మధ్యలో కోసి ఇద్దరికీ అర కొద్దీ చెయ్యండి. ఇది వినగానే నిజమైన తల్లి భయంతో అంది, అయ్యా, ఈ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి, దయచేసి చంపవద్దు. అప్పుడు సొలొమోను, ఇదే నిజమైన తల్లి అని తీర్పు ఇచ్చాడు. అలా ప్రజలు ఆశ్చర్యపోయారు. సొలొమోను తన పిత మహారాజు అయిన దావీదు కలను నెరవేర్చాడు. ఆయన యెరూషలేములో ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాడు. ఇది 7 ఏళ్లపాటు నిర్మించబడింది. ఇది దేవుని కొరకు నిర్మించిన అద్భుతమైన స్థలంగా నిలిచింది. సొలొమోను సద్గుణాలతో, జ్ఞానంతో, గొప్ప నిర్మాణాలతో ప్రాచుర్యం పొందాడు. అతని జ్ఞానాన్ని విన్న కోలార్ధ దేశాల నుండి రాణులు వచ్చి చూసేవారు. అందులో ముఖ్యంగా షెబా దేశ రాణి అతని జ్ఞానం విని, నేను విన్నది నిజమో కాదో అని తెలుసుకోవాలని అతన్ని కలవడానికి వచ్చింది. రాజుతో మాట్లాడిన తర్వాత, నేను మీ గురించి విన్నది కొంచెమే, కాని ఎప్పుడు కళ్ళారా చూశాను. మీ దేశ ప్రజలు చాలా అదృష్టం గలవారు, నిత్యం మీ జ్ఞానం వినగలుగుతున్నారు. అయితే సొలొమోను తన చివరి కాలంలో దేవునికి విరుద్ధంగా అనేక విదేశీ భార్యలను పెళ్లి చేసుకొని వారి దేవుళ్లను ఆరాధించడం మొదలుపెట్టాడు. దీంతో దేవుడు కోపించి అతని మరణం తరువాత రాజ్యం విభజించబోతున్నానని తీర్పు చెప్పాడు. సొలొమోను 40 సంవత్సరాలపాటు ఇశ్రాయేలు మీద రాజ్యాన్ని నిర్వహించి తన కుమారుడు రొహబాముకు రాజ్యం అప్పగించి మరణించాడు. సారాంశం: సొలొమోను జ్ఞానవంతుడు, శాంతికరుడు. దేవుని భయంతో జీవితం మొదలుపెట్టాడు. చివర్లో దేవునికి విరుద్ధంగా జీవించి నాశనానికి దారి తీశాడు. దేవుని దయ వలన యెరూషలేములో దేవాలయం నిర్మించాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.